ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. అలాగే ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కన్య రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మరీ ముఖ్యంగా కన్య రాశి వారికి సెప్టెంబర్ 2, 3, 4వ తేదీలో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ 3 రోజుల్లో అదృష్టం అనేది మీ ఇంటి తలుపు తట్టబోతోంది. ఆ దైవానుగ్రహం, ముఖ్యంగా దైవానుగ్రహం అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీ రాశికి పుష్కలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అంటే మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు. అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు. కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను. అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను. అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడను. కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 9989794560. ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు. 3 రోజుల్లో మీకు ధనం అనేది ఖచ్చితంగా చేతికి అందుతుంది. మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ ధనాన్ని చూసి మీరు చాలా ఆనందపడడం, సంతోషపడటం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ఈ వీడియోలో వివరించబడ్డాయి. కాబట్టి వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా టోటల్ వీడియోని వితౌట్ స్కిప్పింగ్ చూస్తే మీకు మేమేం చెప్పాలి అనుకుంటున్నాం, అలాగే మేమేం చెప్పబోతున్నాం అనేది ఒక క్లారిటీ అనేది ఉంటుంది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కన్య రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్య రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి బుధుడు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ కన్య రాశి వారు చాలా తెలివైనటువంటి వారండి. అంటే వీరి జీవితంలో ఎలా ఉంటుందంటే ఎంతమందో ఉన్నప్పటికీ కూడా అందరూ ఒక దారి, అంటే కన్య రాశి వారు మాత్రం మరొక దారిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. వీరి దగ్గర మంచితనం ఉంటుంది, అలాగే తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే వీరికి సంబంధించినటువంటి ఆలోచనలతో వీరు ఎక్కువగా ఉంటారు. అంటే ఏంటంటే వీరికి కొంచెం తెలివితేటలు, స్వార్థం అనేవి చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చండి. ఎప్పుడు కూడా వీరికి సంబంధించినటువంటి ఆలోచనలు వీరు ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇచ్చుకుంటూ ఉంటారనమాట. అంటే వీళ్ళ గురించి వీళ్ళు ఆలోచన అనేది చాలా ఎక్కువ. అంటే ఎదుటి వ్యక్తి గురించి వీరు తక్కువ శాతం ఆలోచిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఎప్పుడు నేనేంటి, నా భవిష్యత్తు ఏంటి, నా సంపాదన ఏంటి, నేనేం చెయ్యాలి, నాదేంటి అన్నట్టుగా ఎప్పుడు కూడా నా అనేటువంటి ఒక ఆలోచన విధానం అనేది వీరి దగ్గర చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి మాట తీరులో కూడా నాది, నేను, నా అనేటువంటి ఇలాంటి మాటలు అనేవి చాలా ఎక్కువగా మీరు గమనించవచ్చు. ఇంతే కాకుండా కన్య రాశి వారు అలాగే ఉంటారు. వాళ్ళ వ్యక్తిత్వమే అలాంటిది. అదేంటంటే ఒక్కోసారి ఆ నా అనే పదం ఎంతవరకు వెళ్తుంది అంటే కన్న తల్లిదండ్రులు కూడా వేరు, నేను వేరు అన్నట్టుగా వారి జీవితం అనేది ఎక్కువగా ఉంటుంది. అలా వారి యొక్క భావన ఉంటుంది. కానీ వారి జీవిత భాగస్వామి విషయంలో వరకు నా అని చెప్పి వాళ్ళు మళ్ళీ ఆలోచిస్తూ ఉంటున్నారనమాట. అలాగా అందరూ ఒక ఎత్తు అయితే కన్య రాశి వారు మరొక ఎత్తు అని చెప్పుకోవచ్చు. అంటే జీవిత భాగస్వామిని ప్రతి ఒక్కరు కూడా అలా అంటూ ఉంటారు కదా, అందులో ఏముందండి విచిత్రం అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. జీవిత భాగస్వామిని అందరూ చూసుకుంటాం, అది వేరు. కానీ కన్య రాశి వారు చూసుకోవడం వేరండి. అందరూ వేరు, వీరు వేరు అన్నమాట. ఎవరైనా సరే జీవితాన్ని మన అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటాం, అవునా కాదా? కానీ వీరి ఆలోచన విధానం ఏంటంటే అంతకు ఎక్కువగా ఉంటుందన్నమాట. మనుషులందరం ఒకటే, కానీ ఒక్కొక్కరి ఆలోచన విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది. అలాగే ఈ కన్య రాశి వారి యొక్క ఆలోచన విధానం కూడా చాలా భిన్నత్వంగా ఉంటుందన్నమాట. వీరేంటంటే వారి జీవితం గురించి ఎంతగానో, అంటే ఎక్కువగా కలలు కంటూ జీవితాన్ని ఒక మంచి ఇదిలో నుంచి తీసుకెళ్ళాలి అనేటువంటి వ్యక్తులు అనమాట. కాబట్టి అందరం అని అనుకోవడం వేరు. అందరూ అంటే డబ్బు పరంగా మీకు ఇంకా చెప్పాలి అంటే ఉదాహరణకి కష్టపడి ఏదో ఒక రూపాయి సంపాదించుకోవాలని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ కన్య రాశి వారు మాత్రం ఎలా అనుకుంటారంటే కష్టపడి ఒక 100 రూపాయలు సంపాదించుకోవాలి అనుకుంటారనమాట. ఇలా కన్య రాశి వారి మనస్తత్వం ఉంటుందన్నమాట. అంటే రూపాయి సంపాదించాలన్నది ప్రతి మనిషి అనుకుంటూ ఉంటారు. కానీ వీరేంటంటే 100 రూపాయలు
ఏదైతే సాధారణ మనుషులు ₹1 వెతుక్కుంటారో అక్కడ వీళ్ళు ₹100 వెతుక్కుంటారు. అందులో ₹100 సంపాదించాలి అనే ఆశ, రెట్టింపు ఆశ అనేది కన్యరాశి వారికి ఉంటుంది. అలా మామూలు మనుషులకి కన్యరాశి వారికి ఉన్నటువంటి తేడా అని చెప్పుకోవచ్చు. ఇక వీరి టార్గెట్ అనేది చాలా గట్టిగా ఉంటుందండి. జీవితంలో వీరు కనుక సంపాదించడం మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా రూపాయి అనుకున్న దగ్గర ₹10 చూస్తారన్నమాట. వీరి కలుసుబాటు కూడా అలాగే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. వీరి రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటే లక్ష్మీదేవి యొక్క గ్రహం అన్నమాట. శుక్రుడి యొక్క అదృష్టం, ఐశ్వర్యం, వీరి జీవితంలో ఆస్తులు ఇలాంటివన్నీ కూడా చిన్నప్పటి నుంచి వీరికి ఉంటూ ఉంటాయి అన్నమాట. అలాగే కొంతమందికి లేకపోవచ్చు కూడా. కొంతమందికి అందరికీ ఒకే రకంగా ఉండాలని లేదు కదండి, రకరకాలుగా ఉంటూ ఉంటారు. ఒకవేళ ఆస్తులు ఉన్నా లేకపోయినా కూడా వీరైతే మాత్రం కలుసుబాటు మనుషులు అనమాట. వీరికి ఒకానొక దశలో, ఒకానొక వయసులో మాత్రం ఖచ్చితంగా సంపాదించుకుంటారు. ఎందుకంటే వారు చేసేటువంటి పనుల్లో కూడా వారికి కలుసుబాటు అలా ఉంటుంది. చుట్టూత పరిస్థితులు ఎప్పుడూ గమనిస్తూ ఉంటారనమాట. అంటే డబ్బు ఉన్న మనిషికి విలువ ఎలా ఉంటుంది, డబ్బు లేని మనుషులకు విలువ ఎలా ఉంటాయి, ఏంటి అనేది వీరికి చక్కగా అర్థమవుతూ ఉంటుందన్నమాట. అలాగే కుటుంబంలో తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి వీరిని చదువు వైపు మళ్లించాలని చెప్పి చూస్తూ ఉంటారు. కానీ చదువు కూడా పెద్దగా ఈ కన్యరాశి వారికి అవ్వదు. వారు ఇంకా చాలా చిన్నప్పటి నుంచి వారు చేసే ఉద్యోగాలు అవ్వచ్చు, వ్యాపారాలు అవ్వచ్చు, వారసత్వంగా తండ్రి చేసేటువంటి పనులు, వ్యాపారాలు ఏదైనా ఉంటే నడపటం కానీ ఇలాంటివన్నీ చేసి వారికి ఏంటంటే బాగా కలిసి వస్తుందన్నమాట. ఉద్యోగస్తుల కన్నా కూడా లేదా ఉద్యోగస్తులతో పాటుగా వీరు కూడా సంపాదిస్తూ ఉంటారన్నమాట. బాగా కలిసి వచ్చేటువంటి మనుషులుగా చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే రాత్రింబవళ్ళు కూడా డబ్బు గురించి గట్టిగా కష్టపడుతూ ఉంటారన్నమాట. అయితే కన్యరాశి వారి యొక్క ఆలోచన విధానం అనేది ఇలా ఉంటుంది. వీరికి బాగా కలిసి వస్తుందన్నమాట. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఎక్కడండి కలుసుబాటు, మేము బాధలు పడుతూనే ఉన్నాం, లక్షలు కోట్లు పర్వాలేదు, కానీ కనీస అవసరాలకు డబ్బు ఉంటే చాలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మాకు అది కూడా లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. కానీ మీకు కలుసుబాటు ఉందా లేదా అన్న విషయం మీరు కాసేపు మనస్ఫూర్తిగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుందన్నమాట. అంటే మీరు కలుసుబాటు లేకుండా ఏమాత్రమైనా ఉన్నారు అని అంటే దైవానుగ్రహం మీ మీద లేదా, మీకు కలుసుబాటు లేదా, ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే జీవితంలో మనిషికి తృప్తి అనేది లేనప్పుడు ఏంటంటే ఇంకా ఆశ అనేది అలాగే పెరుగుతూ ఉంటుందన్నమాట. మనిషి ఆశకు అంతం ఏముంది చెప్పండి? కోటి. ఇప్పుడు డబ్బులు అసలు ఏమీ లేని వాళ్ళు కూడా కనీసం గడపడానికి, జరగడానికి ఉంటే చాలు, మనకు పూట గడిస్తే చాలు అనుకుంటూ ఉంటారు. అలా పూట గడవడానికి దగ్గర నుంచి ఇంకా లక్షలు కావాలి అనుకుంటారు, లక్షల దగ్గర నుంచి కోట్లు కావాలని చెప్పేసి ఇలా మనిషి ఆశ ఏంటంటే ఎప్పుడు కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. తృప్తి అనేది లేకపోవడం వల్ల మీ దగ్గర ఉన్నటువంటి రూపాయి విలువ మీకు అర్థం కావడం లేదన్నమాట. ఆ రూపాయి విలువ తెలుసు, కానీ ఇంకా కావాలి అనేటువంటి ఆలోచన అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మనిషికి మితిమీరినటువంటి ఆశ అనేది మీకు ఇలా మనశ్శాంతి లేకుండా ఉండటానికి కారణం అవుతుందన్నమాట. ఈ భూమి మీద ఎవ్వరూ ఎవరికి కిరీటాలు పెట్టరండి. ఇన్ని కోట్లు సంపాదించాలి, ఇంత సంపాదిస్తేనే అది ఇది అని చెప్పేసి డబ్బు పరంగా మనిషికి విలువ ఇవ్వాలి అని అనుకుంటే నిజమే, డబ్బు పరంగా ఖచ్చితంగా అవసరమే. డబ్బు పరంగా కూడా సమాజంలో మనుషుల్ని కేటాయిస్తున్నారు, కాదని అనటం లేదు. కానీ వాళ్ళు అలా చేస్తున్నారు అని చెప్పి మితిమించి మనం ఎక్కడ ఎవరి కోసమో మన ఆరోగ్యాలను పక్కన పెట్టేసి, నిద్రను, తిండిని, సుఖాలను అన్నిటినీ పక్కన పెట్టేసి చేయాల్సిన ధర్మం ప్రకారం చేస్తాం. కానీ అంతకుమించి చేయాలి అంటే అది ఎవరి వల్ల కూడా కాదనమాట. అలా చేయడం వల్ల జీవితంలో చివరికి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదో ఒక రోజున మీరు కష్టం తప్ప సుఖం అనేది కనిపించదు. ఎందుకంటే మళ్ళీ వెనక్కి పోతే వయసు కానీ, ఓపికలు కానీ, గడిపినటువంటి క్షణాలు కానీ ఏది కూడా వెనక్కి రావన్నమాట. కాబట్టి దైవానుగ్రహం మీ మీద ఉంది కాబట్టి మీకు కలిసి వస్తుంది, మీరు సంపాదించుకుంటారు, చేసుకుంటారు. కానీ తృప్తి పడండి. మీకు ఉన్నది ఉన్నంతలో మీరు చాలని అనుకోండి, కానీ మరీ మితిమీరినటువంటి ఆశకి పోవద్దనమాట. మితిమించినటువంటి ఆశకు పోతే చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అనేది వస్తుందన్నమాట. ఇక మీ కుటుంబ సభ్యులు కూడా ఏంటంటే వారు కూడా అలాంటి ఒక ఇదే అలవాటుకి పడిపోతూ ఉంటారనమాట. అంటే ఎక్కడ కూడా చిన్న చిన్న లోపాలు జరిగినా వాళ్ళు కూడా తట్టుకోలేరు. ఎందుకంటే మీరు వారికి అంతా కూడా ఒక గొప్పతనాన్ని చూపిస్తూ ఉంటారనమాట. అలాంటి గొప్పలకు అలవాటు పడటం, సుఖాలను చూస్తూనే వారికి అలవాటు అవుతుంది. కష్టాలను ఏమాత్రం కూడా తట్టుకోలేరన్నమాట. కాబట్టి జీవితం అంటే కష్ట సుఖాలే కలయికలు, కానీ అచ్చంగా సుఖాలే కావాలి అని చెప్పేసి మాత్రం మీకు సుఖం అనేది ఉండదన్నమాట. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కన్యరాశి వారు వచ్చేటటువంటి వారు ఏంటంటే వారికి చాలా వరకు బ్యాలెన్స్డ్గా ఉంటారని చెప్పుకోవచ్చు. తూకం అంటే తూకం వేసినట్టుగానే వీరి ఆలోచన విధానం కూడా బ్యాలెన్స్డ్గా కూడా ఉంటుంది. అంటే ఎక్కువ కష్టం వచ్చిందని, సుఖం వచ్చిందని ఇలా ఏంటంటే కొంతమంది ఇదైపోతూ ఉంటారు. అంటే కష్టాలు వచ్చినప్పుడు గాబరా పడిపోవడం, కంగారు పడిపోవడం, ఏడవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ సుఖాలు వచ్చినప్పుడు ఏంటంటే బాగా ఓవర్గా సంతోషపడుతూ ఉంటారు. కానీ కన్యరాశి వారు అలా ఉండరు. వీరి ఆలోచన విధానం నేను చెప్పినట్టుగా ముందుగా మనం ఆలోచన విధానం అనేది మామూలు మనుషులకి వీరికి చాలా తేడాలు అనేవి ఉంటాయన్నమాట.
కష్టం వచ్చినప్పుడు కుంగిపోరు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోరు, బ్యాలెన్స్గా ఉంటారన్నమాట. ఏది వృధాగా ఆలోచించరు. అలా ఇలా అంతవరకే మైండ్కి ఎక్కువగా పని పెట్టరన్నమాట. కాబట్టి వీరి జీవితంలో అంత సక్సెస్కి రాగలుగుతారన్నమాట. అంటే మామూలు మనుషులతో పాటుగా మామూలు మనుషుల కన్నా కూడా వీరు ఎక్కువగా డబ్బు సంపాదించడానికి, ఎక్కువగా స్థిరాస్తులు పోగేసుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే వీరి ఆలోచన విధానం అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఏదైనా సరే ఎంతవరకు ఆలోచించాలో అంతవరకే ఆలోచిస్తారనమాట. మైండ్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా ఆలోచించరు. కాబట్టి వీరికి ఇలా కలిసి వస్తూ ఉంటుంది ప్రతి ఒక్క విషయంలో అని చెప్పుకోవచ్చు. కన్య రాశి వారికి మరీ ముఖ్యంగా సెప్టెంబర్ 2, 3, 4వ తేదీలో వీరికి ఒక గొప్ప యోగం, డబ్బు రాబోతోంది అని చెప్పుకున్నాం కదా. అది ఏంటంటే వీరు కష్టపడే తత్వం అనేది ప్రతి ఒక్కరికి నచ్చడం వల్ల వీరి కలసుబాటు విధంగా వీరికి అంతా బాగా జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా వీరికి మంచి కలిసి రాబోతోంది అని చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 2, 3, 4 తారీఖుల్లో కన్య రాశి వారికి ఏం జరగబోతోంది అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. కన్య రాశి వారు ఎవరైనా మీకు తెలిసిన వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.